వాట్సాప్ గాయ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ ఫీఫా వరల్డ్ కప్ అప్డేట్స్. ముందుగా నిన్న జరిగిన మ్యాచెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మ్యాచ్ చూసుకుంటే సెజేకియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ 1-1 డ్రా అయింది. ఒకసారి ఈ మ్యాచ్ ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటే ఇనీషియల్గా సెజేకియా గోల్ స్కోర్ చేశారు. ఎప్పుడైతే గోల్ స్కోర్ చేశారో వాళ్ళు వెంటనే డిఫెన్సివ్లోకి వెళ్ళిపోయారు. సో దాని తర్వాత ఇంకా సౌత్ ఆఫ్రికా వాళ్ళకి అడ్వాంటేజ్గా వచ్చి వాళ్ళు బాల్ కంట్రోల్ చేయించుకొని వాళ్ళు గోల్ స్కోర్ చేశారు. ఓవరాల్గా మ్యాచ్ డ్రా అయింది. సెకండ్ మ్యాచ్ చూస్తే స్విట్జర్లాండ్ వర్సెస్ బోస్నియా జరిగింది. ఈ మ్యాచ్ స్విట్జర్లాండ్ ఈజీగా 4-1తో విన్ అయింది. కంప్లీట్గా మ్యాచ్ మొత్తం స్విట్జర్లాండ్ డామినేట్ చేశారు. బాల్ పాసెస్, నెంబర్ ఆఫ్ పాసెస్, నెంబర్ ఆఫ్ కార్నర్స్, ఇంకా పొజిషన్ అన్నీ చూసుకుంటే స్విట్జర్లాండ్ అన్నిటిలో ముందే ఉంది. ఇంకా థర్డ్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే కెనడా వర్సెస్ ఖతార్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కెనడా ఈజీగా 6-1తో విన్ అయ్యారు. కంప్లీట్గా కెనడా డామినేట్ చేసింది. యాంగిల్లో చూస్తే ఖతార్కి 2 రెడ్ కార్డ్స్ వచ్చాయి. సో ఎప్పుడైతే ఆ 2 రెడ్ కార్డ్స్ వచ్చాయో ఇంకా దాని తర్వాత నుంచి ఖతార్ ఇంకా ఏం చేయలేకపోయింది మ్యాచ్లో. సో కెనడా కంప్లీట్గా డామినేట్ చేసింది. వన్ సైడ్ అయిపోయింది ఈ మ్యాచ్ అయితే. ఫోర్త్ మ్యాచ్ చూసుకుంటే మెక్సికో వర్సెస్ సౌత్ కొరియా జరిగింది. ఈ మ్యాచ్ మెక్సికో 1-0తో విన్ అయింది. ఈ మ్యాచ్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే గోల్ కీపర్ చాలా పెద్ద మిస్టేక్ చేశాడు. సౌత్ కొరియన్ గోల్ కీపర్ బాల్ పట్టుకొని వదిలేశాడు. అది మెక్సికన్ ప్లేయర్ దగ్గరికి వెళ్ళేసరికి అది ఈజీగా తను గోల్ కింద కన్వర్ట్ చేసేసాడు. ఓవరాల్ గా నిన్న జరిగిన మ్యాచెస్ లో టోటల్ 4 ప్రెడిక్ట్ చేశాను. 4లో 3 కరెక్ట్ అయ్యాయి. ఈ రోజు మ్యాచెస్ గురించి వస్తే ఫస్ట్ మ్యాచ్ యుఎస్ఏ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ యుఎస్ఏ విన్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే యుఎస్ఏ వాళ్ళకి హోమ్ అడ్వాంటేజ్ ప్లస్ వాళ్ళ కండిషన్స్ వాళ్ళకి అలవాటు, ప్లేయర్స్ కూడా యుఎస్ఏది కొంచెం స్ట్రాంగ్. ఈ మ్యాచ్ యుఎస్ఏ విన్ అవుతుంది. సెకండ్ మ్యాచ్ చూసుకుంటే స్కాట్లాండ్ వర్సెస్ మొరాకో చాలా స్ట్రాంగ్ టీం. వాళ్ళు ఫిజికాలిటీ వైజ్ చూసుకున్న వాళ్ళు స్ట్రాంగ్, వాళ్ళ డిఫెన్స్ బాగుంటుంది, వాళ్ళు కౌంటర్ అటాక్ బాగా చేస్తారు. సో ఓవరాల్గా ఇది మొరాకో విన్ అవుతుందని అనుకుంటున్నాను. మేబీ డ్రా అవ్వచ్చు, బట్ మోస్ట్లీ మొరాకో విన్ అవుతుంది. కంపల్సరీగా విన్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళది స్ట్రాంగ్ టీం, వాళ్ళకి మస్ట్ విన్ మ్యాచ్ ఇది. థర్డ్ మ్యాచ్ బ్రెజిల్ వర్సెస్ హైతీ. ఈ మ్యాచ్ కన్ఫర్మ్ గా బ్రెజిల్ విన్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే బ్రెజిల్ చాలా స్ట్రాంగ్ టీం అండ్ ప్లస్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. కాకపోతే ఏంటంటే ఈ మ్యాచ్లో స్టార్ ప్లేయర్ నేమార్ జూనియర్ ఆడకపోవచ్చు, ఎందుకంటే ఇంజురీ నుంచి ఇంకా రికవర్ అవుతున్నాడు. ఐ థింక్ నిన్ననే తను ప్రాక్టీస్ సెషన్ లోకి వచ్చాడు. సో నెక్స్ట్ మ్యాచ్ కి వెళ్తే టర్కీ వర్సెస్ పారగ్వే ఉంది. ఈ మ్యాచ్ ఒకటి చాలా టైట్ ఉండొచ్చు, మేబీ డ్రా అవ్వచ్చు, కొంచెం ఎడ్జ్ టర్కీ సైడ్ ఉండొచ్చు. దట్స్ ఇట్ గైస్. ఈ రోజు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎం స్పోర్ట్స్ ఛానల్.